सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम्. 42వ పేజీ 51వ శ్లోకం. को नाम बंध कुत एष आगतः कथं प्रतिष्ठास्य कथं विमोक्षः को सावनात्मा परमस्व आत्मा तयोर्विवेकः कथमेतदुच्यताम्. ముముక్షు అయినటువంటి ఒక వ్యక్తి ఎప్పుడైతే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠ కలిగినటువంటి గురువుని సమీపిస్తాడో ఆ సమయంలో బ్రహ్మ విద్యా బోధన జరుగుతుంది. ముముక్షు అంటే మోక్షాన్ని పొందాలని కోరుకునేటటువంటి వ్యక్తి. మోక్తుం ఇచ్ఛా ముముక్ష. దేని నుంచి మోక్షం పొందాలి? మోక్షం పొందడం అంటే విడిపడటం, అందులో నుంచి బయటపడటం. ఎందులో నుంచి అంటే దుఃఖం నుంచి. దుఃఖం నుంచి బయటపడాలని ఎప్పుడైతే మనిషి కోరుకుంటాడో అప్పుడు ఆ వ్యక్తి ముందుకు గురువు వస్తాడు, లేకపోతే ఆ వ్యక్తి గురువు దగ్గరికి వెళతాడు. మోక్షం అని పర్టికులర్గా ఆ వర్డ్ తెలియకపోవచ్చు, ఆ మాట తెలియకపోవచ్చు, కానీ ఏదో శాంతి పొందాలి అనేటటువంటి ఆలోచన. అటువంటి వ్యక్తి వచ్చినప్పుడు గురువు చెప్తారు, ఇటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తి ఆ ముముక్షు అని. ఏం చెప్పారు? సాధన చతుష్టయ సంపత్తి ఉన్నటువంటి వ్యక్తి. వివేక వైరాగ్యాలు, శమదమాది షట్క సంపత్తి, ముముక్షుత్వం అన్నారు. ఈ లక్షణాలు కలిగి ఉన్నప్పుడు ఆ గురువు గారు విద్యని బోధించడానికి ఆరంభిస్తారు. ఆరంభించే ముందు శిష్యుడు కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ఆ ప్రశ్నలే ఈ యొక్క శ్లోకంలో 51వ శ్లోకంలో 7 ప్రశ్నలు వేస్తున్నాడు శిష్యుడు. ఆ 7 ప్రశ్నలకి సమాధానమే మిగతా వివేక చూడామణి అంతా కూడా. ఆ 7 ప్రశ్నలకు సమాధానం, తర్వాత నిధిధ్యాసనం ఎలా చెయ్యాలి అని శంకరాచార్యుల వారు చెప్తారు. ఏమిటి ఆ 7 ప్రశ్నలు అంటే, మొదటి ప్రశ్న కో నామ బంధః. మొదటి ప్రశ్న కో నామ బంధః. ఈ బంధం అంటే ఏమిటి? సంసార బంధం అంటాం చూసారా? బంధించేటటువంటిది బంధం. బంధం అంటే మన స్వతంత్రాన్ని పోగొట్టేటటువంటిది బంధం. బంధం అంటే ఏమిటి అని అడుగుతున్నాడు శిష్యుడు. రెండో ప్రశ్న కథం ఏష ఆగతః. కథం ఏష ఆగతః. కథం అంటే ఎలా, ఏష ఈ బంధం, ఆగతః వచ్చింది. ఈ బంధం ఎలా వచ్చింది అంటే దీనికి కారణం ఏమిటి అని అర్థం. ఈ బంధం రావడానికి కారణం ఏమిటి అన్నారు. రెండవ ప్రశ్న అది. మూడవ ప్రశ్న కథం అస్య ప్రతిష్ఠ. ఇది ఎలా పోషింపబడుతున్నది, దేని వలన ఇది మననం
అంటే మనగలుగుతున్నది ఈ బంధం, దేని వలన ఇది పోషింపబడుతున్నది అన్నారు. ఎక్కడ ఉన్నది, దేని వలన ఇది రక్షింపబడుతున్నది ఈ బంధం, దానికి ఏదో కారణం ఉండాలి కదా. కథం అస్య ప్రతిష్ట, అస్య బంధస్య ప్రతిష్ట, ఇది ఎలా పోషింపబడుతున్నది. 3 అయిపోయింది. 4వ ప్రశ్న, కథం విమోక్షః, దీని నుంచి బయటపడటం ఎలా. కథం విమోక్షః, ఈ బంధం నుంచి బయటపడటానికి మార్గం ఏమిటి అని అడిగారు. 5వ ప్రశ్న, కహ అనాత్మ, ఆత్మ అనాత్మ వివేకం ఉండాలి అని చెప్పారు కదా. అక్కడ వివేకం అంటే ఏమిటంటే, అనాత్మ అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. తర్వాత సంగతి వివేకం, ముందు అనాత్మ గురించి తెలియాలి కదా. అనాత్మ అంటే ఏమిటి అన్నారు. 6వ ప్రశ్న, పరమః ఆత్మ కహ అన్నారు. ఆత్మ అనాత్మ వివేకం అన్నారు కదా, అసలు ఆత్మ అంటే ఏమిటి అన్నాడు. ఆత్మ అంటే ఏమిటో తెలిస్తే, అనాత్మ అంటే ఏమిటో తెలిస్తే వివేకం చేయవచ్చు, ఎంక్వైరీ చేయవచ్చు, విచారణ చేయవచ్చు. అసలు ఆత్మ అంటే ఏమిటో తెలియదు, అనాత్మ అంటే ఏమిటో తెలియదు, ఏం విచారణ చేస్తాను నేను. కనుక ఆత్మ అంటే ఏమిటో చెప్పండి నాకు, అనాత్మ అంటే ఏమిటో చెప్పండి అని అడుగుతున్నాడు. పరమః ఆత్మ కహ, నిజమైన ఆత్మ ఏది. 7వ ప్రశ్న, చివరి ప్రశ్న, తయోః వివేకః కథం, ఈ రెండిటి యొక్క భేదాన్ని తెలుసుకోవడం ఎలా. తయోః అంటే ఆత్మ అనాత్మనోః, ఆత్మ యొక్క అనాత్మ యొక్క అని అర్థం. తయోః భేదః, ఆత్మ అంటే ఈ లక్షణాలు ఉంటాయి, అనాత్మ అంటే ఈ లక్షణాలు ఉంటాయి. అది ఎలా తెలుసుకోవడం అన్నారు. కంటికేం కనపట్టలేదే, పుస్తకంలాగా, క్లిప్ లాగాను, చైర్ లాగాను ఏదైనా కనపడితే ఓహో ఇట్లా ఉందని చెప్పి తెలుసుకోవచ్చు. అనాత్మవు కనపట్టలేదు, ఆత్మ అనేది వస్తువు కనపట్టలేదు. అప్పుడు నేను చెప్తాను అని అంటున్నారు గురువుగారు. కహ అసౌ అనాత్మ పరం స్వ ఆత్మ తయోః వివేకః కథం ఏతత్ ఉచ్యతాం. ఈ 7 ప్రశ్నలకి నాకు మీరు సమాధానం చెప్పవలసినది. ఉచ్యతాం అంటే మీరు చెప్పవలసినది. హే గురో, నాకు ఈ సమస్యలున్నాయి, ఈ యొక్క ప్రశ్నలు సందేహాలున్నాయి, ఈ సందేహాలకి మీరు సమాధానం ఇవ్వవలసినది. ఈ సందేహాలన్నీ పోతే జ్ఞానం వచ్చేస్తుంది. అందుకనే సహజంగా మానవులకి ఈ సందేహాలు ఉన్నాయి. అంటే ఇలా 7 ప్రశ్నల రూపంలో లేవు, మామూలుగా ఏమున్నాయి. మనం ఎక్కడి నుంచి వచ్చామండి, ఎక్కడికి వెళుతున్నామండి, దేవుడు ఎక్కడున్నాడండి, ఆయన ఎందుకు సృష్టించాడండి, ఇట్లాంటి ప్రశ్నలన్నీ వస్తుంటాయి. బయటికి చెప్పాం, బయటికి అడిగితే వీడికి పిచ్చి అంటారు. ఎందుకంటే ఎవరికి సమాధానం తెలియదని చెప్పి మనకు అప్పుడే తెలిసిపోయింది లోపల. వీటికి అన్ని సమాధానాలు ఎవరు చెప్తారండి, ఇట్లాంటి ప్రశ్నలు వెయ్యవాకురా అంటుంటారు. అమ్మ నాన్న కూడా, అమ్మ దేవుడు ఎక్కడున్నాడమ్మా అని అడిగితే పైన ఉంటాడు, వైకుంఠంలో ఉన్నాడని చెప్తుంది అమ్మ. వైకుంఠం ఎక్కడుందమ్మా అంటే ఇంక మళ్ళీ అడగవాక అంటుంది తల్లి. వైకుంఠం ఎక్కడుంటుంది, వైకుంఠంలో ఉంటుంది వైకుంఠం. కనుక ఎవరు చెప్పరు సమాధానాలు, శాస్త్రం చదివితేనే తెలుస్తుంది, కానీ మరెక్కడా తెలియదు. ఈ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు గురువు గారు సమాధానం చెప్పబోతున్నారు. 73వ శ్లోకం. యాభై 54వ పేజీ 73వ శ్లోకం. యద్బోద్ధవ్యం తవేదానీం ఆత్మానాత్మవివేచనం తదుచ్యతే మయా సమ్యక్
శ్రుత్వాత్యన్యవధారయ శ్రుత్వాత్మన్యవధారయ శ్రుత్వాత్మన్యవధారయ యత్ బోద్ధవ్యం తవ. తవ అంటే నీకు అని అర్థం. షష్ఠీ విభక్తి. తే తవ నీకు. యత్ ఏదైతే బోద్ధవ్యం బోధింపవలెనో ఏమిటి బోధింపవలసినది? ఆత్మానాత్మ వివేచనం. యద్ బోద్ధవ్యం యద్బోద్ధవ్యం అని ఉంది. ఎలా విభజించాలి? యత్ బోద్ధవ్యం యద్బోద్ధవ్యం. అంతా కలిపి వ్రాత సంస్కృతం తెలుగులో. అందుకే కష్టపడుతున్నాం చదవడానికి. తదేవ తవేదానీం అనుంది. ఎలా విభజించాలి? తవేదానీం తవ ప్లస్ ఇదానీం. తవేదానీం తవేదానీం ఆత్మా తవేదానీం ఆత్మా ఉంది. ఇదానీం ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడ. ఇదానీం ఈ సమయంలో. ఆత్మ అనాత్మ ఆత్మానాత్మ. సంస్కృతం క్లాసా బాగా వివేక చూడమని క్లాసా? ఆత్మ అనాత్మ ఆత్మానాత్మ. నాత్మ ఎక్కడుందండి? మీరు ఏదో ఆత్మ గురించి అనాత్మ గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ ఏదో నాత్మ ఉన్నది అని అడగకూడదు మీరు. ఎందుకంటే ప్రతిపదార్థం లేదు పుస్తకంలో. ప్రతిపదార్థం ఉన్న పుస్తకం కావాలి అంటే వాళ్ళది వ్యాసాశ్రం వాళ్ళ పుస్తకం ఇంత ఉన్నది. ఆ పుస్తకం అది మొయ్యలేం ఫస్ట్, అంత పెద్ద పుస్తకం. సో ఆత్మ ప్లస్ అనాత్మ ఆత్మానాత్మ. వివేచనం అంటే వివేకం అంటే దాని యొక్క భేదం. ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి అడిగావు కదా. ఇప్పుడు ఆత్మ అనాత్మ వివేచనం గురించి నీకు చెప్పవలసిన దాన్ని, తత్ ఆ ఆత్మ అనాత్మ వివేచనాన్ని ఉచ్యతే మయా నా చేత చెప్పబడుచున్నది, ఇప్పుడు చెప్పబోచున్నాను అని అర్థం. మయా ఉచ్యతే నా చేత చెప్పబడుచున్నది. కావున సమ్యక్ శ్రుత్వా ఆత్మని అవధారయ. నేను చెప్పబోచున్నాను, నువ్వు శ్రద్ధగా వినవలసినది. సమ్యక్ అంటే బాగుగా, నేను మంచిగా, అటు ఇటు దిక్కులు చూడకుండా నేను చెప్పిన టైంకి వచ్చి సమ్యక్ అవధారయ విని మనసులో దాన్ని గ్రహించవలసినది. అవధారణం చేసుకోవడం అంటే ఏమిటి? నీ వృద్ధిలోకి ఎక్కించుకోవలసినది. నేను చెప్పిన దాన్ని ఈ చెవులో విని ఆ చెవులో వదిలివేయవాకు అని అర్థం. అవధారణం అంటే అవధృధాతు. అవధారయ అంటే మే యూ అసర్టైన్ అంటే మే యూ కన్ఫర్మ్ దట్ నాలెడ్జ్ అని అర్థం. అవధారయ అవధారణ చేసుకోవడం అంటే రిజిస్టర్ చేసుకోవడం అనమాట. మనసులో చెప్పిన దాన్ని చెప్పినట్లుగా మనసులోకి ఎక్కించుకోవడం. చెప్పిన దాన్ని మరొక విధంగా వినడం కాదు. మరొక విధంగా ఎందుకు వింటాడు మనిషి అంటే, వినేటప్పుడు శ్రద్ధాభక్తి లేకపోతే మరొక రకంగా అనిపిస్తుంది, మరొక రకంగా ఇంటర్ప్రిట్ చేసుకుంటాడు. అందుకని అవధారయ అంటే నేను చెప్పే మాటని చెప్పినట్లుగా తూచా తప్పకుండా అన్నారు. తూచా అంటే ఏమిటో మరి, అది తూచా తప్పకుండా అని రాస్తుంటారు. తూచా తప్పకుండా అన్నారు. ఒక్క పొల్లు పోకుండా వినవలసినది అన్నారు. శ్రద్ధతో వినవలసినది. యువర్ అటెన్షన్ ప్లీజ్ అంటారు చూసారా? రైలు వచ్చే ముందు అనౌన్స్ చేయడానికి ముందు అందరూ రెడీగా ఉంచుకోవాలి పెట్టే బేడ. యువర్ అటెన్షన్ ప్లీజ్ అంటారు. రైలు వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది. అది లేకపోతే మీరు రెడీగా ఉండండి రైలు ఎక్కడానికి అన్నారు. అలాగే గురువుగారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. నేను ఇప్పుడు ఆత్మానాత్మ వివేచనం గురించి చెప్పబోతున్నాను, నువ్వు సావధానంగా ఉండు అన్నారు.
మళ్ళీ ఈ అవకాశం పోతే రాదు, శ్రద్ధగా విను అన్నారు. అది యత్ బోద్ధవ్యం తవ ఇదానీం ఆత్మానాత్మ వివేచనం. ఏ ఆత్మానాత్మ వివేచనం అయితే నేను చెప్పదలుచుకున్నానో నీకు ఇప్పుడు, ఏదైతే నా చేత చెప్పబడుచున్నదో అది నువ్వు శ్రద్ధగా వినవలసినది. నేను చెప్పవలసిన విషయాన్ని చెప్పబోతున్నాను అన్నారు. గురువు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, నువ్వు శ్రద్ధగా వినవలసింది నాయన అంటే, వినకపోతే మళ్ళీ గురువు గారికే కదా నష్టం, చెప్పిందంతా ఫలితం లేకుండా పోతుంది, అందుకని వినవలసినది అంటున్నారు. అనాత్మ అంటే ఏమిటి చెప్తున్నారు. మొదట ఇక్కడ క్వశ్చన్లన్నీ నేను ఒక ఆర్డర్లో చెప్పాను, గురువుగారు మరొక ఆర్డర్లో చెప్పబోతున్నారు. ఎందుకంటే ప్రశ్నలు వేయడం శిష్యుడి వంతు అయిపోయింది. ఆ ప్రశ్నల్ని ఆర్డర్లో పెట్టి ఏది ముందు చెప్పాలని చెప్పి గురువుకి తెలియాలి. ఇంకా శిష్యుడు అడిగినట్లుగానే వరుసగా చెప్పుకుంటూ పోకూడదు కదా. అమ్మ నాకు అన్నం పెట్టి అంటాడు పిల్లవాడు. అన్నం పెట్టిన తర్వాత ఏది ముందు వడ్డించాలో అమ్మకి తెలియాలి కదా. అందుకని ఆ పదార్థాలు అమ్మకు తెలుసు ఎలా వడ్డించాలి. ముందు తీసుకొచ్చి పెరుగు వేస్తుందా ఏమిటి అమ్మ, వేయరు కదా. అందుకని గురువు గారికి తెలుసు ఏ ప్రశ్నకు ముందు సమాధానం చెప్పాలి. అందుకని ఇప్పుడు అనాత్మ అంటే ఏమిటి చెప్తున్నారు. అనాత్మ అంటే ఏమిటి? 90వ శ్లోకం చదువుతాం, 62వ పేజీ. పంచీకృతేభ్యో భూతేభ్యః స్థూలేభ్యః పూర్వకర్మణాం సముత్పన్నమిదం స్థూలం భోగాయతనమాత్మనః అవస్థా జాగరస్తస్య స్థూలార్థానుభవో యతః. పేజీ వెతుక్కొని ఆ శ్లోకా నెంబర్ వెతుక్కొని చదివేటప్పటికి శ్లోకమే అయిపోతున్నది. నేను కొంచెం గ్యాప్ ఇవ్వాలైతే. ఈ స్థూల శరీరం మొదటి అనాత్మ. 3 అనాత్మలు ఉన్నాయండి ముఖ్యంగా. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. శరీరత్రయం కలిపి అనాత్మ అన్నారు. 3 శరీరాలు. స్థూల శరీరం అంటే ఏమిటి చెప్తున్నారు. స్థూల శరీరం అంటే ఏమిటి మాకు తెలుసు కదండి అని అంటాం మనం. నీకు తెలియదు నాయన, నువ్వు చూసే స్థూల శరీరం నీకు తెలిసింది పూర్తిగా తెలియదు, నేను చెప్తాను విను అంటున్నారు. పంచీకృతేభ్యః అన్నారు. ఈ యొక్క స్థూల శరీరం ఉన్నదే 70 కేజీలు 80 కేజీలు. నేను 70 కేజీలు కాదండి చెప్తున్నా ఉదాహరణకి. వాళ్ళ వెయిట్ ఉంది కదా. స్థూల దేహం కంటికి కనపడుతున్నటువంటిది. ఈ దేహం కృతం అంటే చేయబడినది. కృతేభ్య అంటే పంచీకృతేభ్య, పంచభూతముల చేత చేయబడినది అని అర్థం. ఇది ఎంతమందికి తెలుసండి మనకు? జ్ఞాపకం ఉంటున్నదా? అందుకనే ఉపనిషత్తు చెప్తుందన్నమాట. ఇది ఉపనిషత్తు సారమే కదా వివేక చూడమని. పంచీకృతేభ్య భూతేభ్య. పంచభూతాలు ఉన్నాయి కదా. పంచభూతాలు ఏమిటండి? ఆకాశ, వాయు, అగ్ని, ఆపహ, పృథివీ అన్నారు. ఆకాశం అంటే ఆకాశం, అగ్ని అంటే నిప్పు, వాయు అంటే గాలి, ఆపహ అంటే జలం నీరు, పృథ్వీ అంటే భూమి. ఈ 4 పంచభూతాలు పంచీకృతేభ్య. ఈ 4 పంచభూతాలు ఏం చేస్తున్నాయిట? పంచీకరణం అయినాయి. పంచీకరణం అంటే ఏమిటి? ఒక్కొక్క పంచభూతం ఆకాశం తనను
రెండుగా విభజించుకున్నది. మీకు ఇక్కడ పుస్తకంలో పక్కన ఇచ్చారు, అంతకుముందు పేజీలో ఎక్కడో ఇచ్చుంటారు, వస్తుంది అది. తత్వబోధలో చూసాం, మీకు తెలుసు. పంచీకృతం అంటే ఆ యొక్క పంచభూతం తనను రెండుగా విభజించుకుంటే 1/2 సగభాగం తానుగా ఉంటుంది. మిగతా సగభాగం ఏం చేసుకుంటుంది, 4గా విభజించుకుంటుంది తనే. ఆకాశం సగమైపోయి ఆ సగాన్ని ఏం చేస్తుందంటే 4 భాగాలుగా అవుతుంది. 4 భాగాలుగా అంటే 1/8, 1/8, 1/8, 1/8, 4 భాగాలు. ఆ 4 భాగాలను ఏం చేస్తుందంటే మిగతా 4 పంచభూతాలకి, 4 ఉన్న ఇంకా భూతాలు, ఆకాశం తర్వాత ఏముంది, గాలి, అగ్ని, నీరు, భూమి. ఈ 4టికి ఒక్కొక్క భాగాన్ని ఇస్తుంది. 1/8 నుంచి ఆ 4టిని విభజిస్తుంది అన్నమాట. తన యొక్క గుణాన్ని ఆ 4టికి ఇస్తుంది. ఆ 4టికి ఇచ్చిన తర్వాత అది పంచీకరణ ఆకాశం అన్నారు. పంచీకరణ అంటే గ్రాసిఫైడ్. ఇవ్వకముందంటే అపంచీకృతం అని అర్థం. అలా ఇవ్వకుండా తానుగానే ఉంటే ఆకాశం ఆకాశంగా ఉంటే అపంచీకృతం అని పేరు. పంచీకృతం అంటే ఏమిటి, 5 పంచభూతాలు వాటి వాటి లక్షణాలని భాగం పంచుకున్నాయి అన్నమాట. వాటి వాటి లక్షణాన్ని కొంచెం కొంచెంగా ఎక్కువ భాగం తనుంచుకొని కొంచెం భాగాన్ని మిగతా పంచభూతాలకు ఇస్తుందన్నమాట. అలాగే గాలి అట్లాగే చేస్తుంది. తన యొక్క గుణాన్ని, స్పర్శ గుణాన్ని తనుంచుకొని ఆ స్పర్శ గుణాన్ని తర్వాత వాటికి ఇస్తుంది. వేటికి ఇస్తుంది, అగ్నికి, జలానికి, పృథివీకి ఇస్తుంది. ఎక్కువ భాగం తను ఉంచుకుంటుంది. ఆకాశానికి, వాటికి ఇస్తుంది అన్నమాట. ఆకాశంలో ఒక శబ్ద గుణం ఉంది. తర్వాత వాయువులో శబ్దం, స్పర్శ గుణం ఉంది. గాలి స్పర్శ తగులుతుంది కదా మనకు. ఆ స్పర్శ గుణాన్ని మిగతా 3 ఇస్తుందన్నమాట. ఇస్తుంది. తర్వాత ఆకాశానికి కూడా ఇస్తుంది. ఆకాశం మెయిన్గా శబ్ద గుణం. తర్వాత విధంగా అగ్ని కూడా తనను విభజించుకొని రూపగుణం మిగతా వాటికి ఇస్తుందన్నమాట. దాన్ని పంచీకరణం అంటారు. దాన్ని ఇక్కడ ఎలాబొరేట్గా చెప్పను నేను, కేర్ ఆఫ్ తత్వబోధ. తత్వబోధ వినకపోతే క్యాసెట్లు తీసుకొని వినండి, సీడీ వినండి. ఎందుకంటే అదంతా చెప్తూ కూర్చుంటే ఇది అడ్వాన్స్డ్ టెక్స్ట్. వివేక చూడమని ఎలాబొరేట్ తత్వబోధ, అర్థమైందా? అందుకని ఆ పంచీకరణం అక్కడ వినాలి మనం. ఆ గుణాలు తీసుకునేటప్పటికి ఏమైందంటే వీటిలో ఆ లక్షణాలు వస్తాయి అన్నమాట. అది ఎలాబొరేట్గా చేస్తే 2 క్లాసులు పడుతుంది నాకు పంచీకరణం చెప్పాలంటే. మళ్ళీ మొత్తం ఇంకా మీరు ఆ పాత నోట్స్ ఉంది కదా, ఉంటే దాన్ని తిరగ వేసుకొని చూడండి, లేదా తత్వబోధ నోట్స్, తత్వబోధ టెక్స్ట్ చదవండి ఒకసారి. అది పంచీకృతేభ్య భూతేభ్య. ఇప్పుడు మన ఈ స్థూల శరీరం ఎట్లా పుట్టిందయ్యా అంటే ఈ పంచభూతాలు వాటి వాటి యొక్క లక్షణాలని భాగం పంచుకున్న తర్వాత వచ్చినటువంటిది ఈ స్థూల శరీరం అంటున్నారు. స్థూల శరీరం. అందుకే దీనికి స్పర్శ తెలుసు, రూపం తెలుస్తున్నది, వేడి ఉన్నది, పృథివీ భాగం కూడా ఉంది ఇందులో. ఈ పంచభూతాలతో చేయబడింది ఈ శరీరం అన్నారు. పంచీకృతేభ్య భూతేభ్య. పంచీకరణమైనటువంటి భూతముల చేత, పంచభూతముల చేత. భూతం అంటే మరేదో భూతం అనుకోకూడదు మనం, 5 ఎలిమెంట్స్ అన్నమాట. వాటి చేత చేయబడినది. ఎటువంటివి ఈ భూతాలంటే స్థూల భూతాలు. స్థూలేభ్య. ఈ పంచీకరణం అయిన తర్వాతనే అవి మన కంటికి కనపడేది. ఆకాశం కనపడదు, గాలి కనపడదు. ఏవి కనపడతాయి? అగ్ని, నీరు, భూమి కనపడతాయి. అందుకని స్పర్శ గుణం, శబ్దగుణం ఆకాశం గాలికే ఇచ్చాడు భగవంతుడు. శరీరం అంతా వ్యాపించింది స్పర్శ గుణం. ఆకాశంలో ఉన్నది ఈ శరీరం.
ఈ గుణాల గురించి ఈ పంచీకరణం వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఆ యొక్క లక్షణాలు మనలో ఉన్నాయా లేవని మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఒక్కొక్క లక్షణం మనలో ఉండాలి. అగ్ని లక్షణం ఉందా? టెంపరేచర్ ఉంది కదా, ఉన్నది కనుక కూర్చున్నాం ఇక్కడ. టెంపరేచర్ నార్మల్ టెంపరేచర్ ఉంది కనుకనే కూర్చున్నాం ఇక్కడ. ఆ జలతత్వం ఉంది కనుకనే కూర్చున్నాం. కాబట్టి పంచీకృతేభ్య భూతేభ్య, ఈ పంచీకరణం అయిన తర్వాతనే అవి కంటికి కనపడతాయి. కంటికి కనపడకుండా ఉంటే అపంచీకరణం పంచభూతాలవి కంటికి కనపడవు. ఆ కంటికి కనపడడానికి ముందు అవి విభజించుకోవాలి వాటిని, అప్పుడే అవి కంటికి కనపడతాయి. అది స్థూలేభ్య అంటే కంటికి కనపడే విధంగా పంచభూతాల నుంచి వచ్చినటువంటిది ఈ శరీరం. ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? అందరూ పంచభూతాల నుంచే వస్తే అందరూ ఒకే రకంగా ఉండొచ్చు కదండి. ఒక ఆయన ఎందుకు పొట్టిగా ఉంటాడు, ఒక ఆయన ఎందుకు పొడుగ్గా ఉంటాడు, ఒక ఆయన ఎందుకు మంచిగా ఉంటాడు, ఒక మనిషి ఎందుకు అక్రమాలు చేస్తూ ఉంటాడు, ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడేమిటి, ఒక మనిషి అనారోగ్యంగా ఎందుకు ఉంటున్నాడు, అందరూ పంచభూతాల నుంచే వచ్చాం కదండి అని ప్రశ్న వస్తే, పూర్వకర్మణ వాళ్ళ కర్మానుసారంగా, ప్రారబ్ధ కర్మానుసారంగా, పోయిన జన్మలో చేసిన కర్మానుసారంగా ఎక్కడ పుట్టాలి, ఏ తల్లిదండ్రులకు పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి, ఏ భాష మాట్లాడేవాడిగా పుట్టాలి, ఇవన్నీ నిర్ణయింపబడింది పూర్వకర్మ వలన. కాబట్టి మనం ఎందుకు ఇంత పొడుగున్నామంటే పూర్వకర్మ, ఎందుకు ఇలాంటి తల్లిదండ్రులు అంటే పూర్వకర్మ, ఎందుకు ఇటువంటి శరీరం నాకు స్త్రీ ఆరు పురుష శరీరం అంటే పూర్వకర్మ. కాబట్టి ఎగ్జాక్ట్లీ గివెన్ అన్నమాట. మనకు మనం ఎంత డబ్బులు ఇస్తే ఆ వస్తువు మనకి ఇస్తాడు కదా, షాప్లో కూడా ఇది ఇవ్వయ్య ఫలానా అంటే ఆ డబ్బుకు తగినట్లుగా ఇస్తాడు. మన కరెన్సీ అన్నమాట. పుణ్యకర్మణ పూర్వకర్మణ. సముత్పన్నం ఇదం స్థూలం. సముత్పన్నం అంటే సమ్యక్ ఉత్పన్నం. ఈ శరీరం ఉత్పత్తి అయింది, ఈ శరీరం ఉత్పత్తి అయినది అన్నారు. అందుకనే ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్భ్య పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధిభ్యోన్నం అన్నాత్ పురుష అన్నాడు. తల్లి తండ్రి ఆహారం తీసుకుంటే అది రేతస్సుగా మారి బీజంగా మారి వారి యొక్క శరీరంలో నుంచి ఆ యొక్క రేతస్సు బీజం కలిసి ఏమవుతుంది, మనిషిగా ఉత్పత్తి అవుతుంది. ఆ రేతస్సు శుక్రం శోణితం ఏమిటి అంటే ఆహారం. ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది, భూమి నుంచి వచ్చింది. భూమి ఎక్కడి నుంచి వచ్చిందంటే జలం నుంచి వచ్చింది. జలం ఎక్కడి నుంచి వచ్చిందంటే అగ్ని నుంచి వచ్చింది. అగ్ని ఎక్కడి నుంచి వచ్చిందంటే గాలి నుంచి వచ్చింది. గాలి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆకాశం నుంచి వచ్చింది. ఆకాశం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆత్మ నుంచి వచ్చింది అన్నాడు. అందుకని ఆత్మ ప్రవేశించాడనమాట. గర్భంలో ఉన్నప్పుడే, అమ్మ గర్భంలో ఉన్నప్పుడే ఆత్మ ప్రవేశించాడు. ఎలా? పంచభూతాలతో సహా. స్కానింగ్ చేస్తూ కూర్చుంటారు వీళ్ళు డాక్టర్లు. స్కానింగ్ చేయటమే కానీ ఇది ఎట్లా తయారవుతుందో ఎవరు చెప్పలేరు కదా. ఫీటస్ ఎట్లా తయారవుతుంది అనేది అవన్నీ అడగవాకండి అంటారు వాళ్ళు. మా ఉపనిషత్తు మాట్లాడుతుంది దాని గురించి. ఎందుకు స్త్రీగా పుట్టాలి, ఎందుకు పురుషుగా పుట్టాలంటే దానికి పూర్వకర్మ అనుసారం అని. అది సముత్పన్నం ఇదం స్థూలం అంటే ఈ శరీరం స్థూల శరీరం. స్థూలం అంటే ఏమిటి? ఏదైతే కంటికి కనపడుతుందో అది స్థూలం, గ్రాస్ అంటాం స్థూలం. భోగాయతనం ఆత్మనః. ఆత్మనః అంటే ఈ జీవుడికి ఇది భోగ ఆయతనం. ఆయతనం అంటే సాధనం. ఈ యొక్క జీవుడికి ఈ శరీరం అనేటువంటిది ఒక సాధనం. భోగం అంటే సుఖాన్ని అనుభవించడానికి, దుఃఖాన్ని అనుభవించడానికి ఇది ఒక స్థలం అన్నారు. ఆయతనం అంటే అబోర్డ్ అంటాం, స్థలం, ప్లేస్. భోగ ఆయతనం ఈ స్థలం. దీని మూలంగా ఈ జీవుడు ఉన్నాడు కదా లోపల, ఆ జీవుడు ఈ శరీరం మూలంగా సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. జలుబు చేసిందంటే తుమ్ముతూనే ఉంటాడు. ఎందుకు తుమ్మాలి, కష్టపడాలి అంటే ఈ శరీరం ద్వారా కష్టపడాలి. అందుకని సుఖం అనుభవించాలన్నా కూడా ఈ శరీరం ద్వారా, దుఃఖం అనుభవించాలన్నా ఈ శరీరం ద్వారానే. అందుకని భోగ ఆయతనం. ఆత్మనః అంటే ఇక్కడెవరు? జీవుడు. సచ్చిదానంద రూప ఆత్మ కాదు, సూక్ష్మ శరీరం అని అర్థం, జీవుడు అని అర్థం.
జీవాత్మ అని అర్థం. ఈ జీవాత్మ ఏమిటి? అవస్థ తస్య జాగ్రత్త అవస్థ. ఆ స్థూల శరీరం జాగ్రత్త అవస్థలో పనిచేస్తూ ఉంటుంది అధికంగా. జాగర అంటే ఏమిటి? జాగర అంటే జాగ్రత్త అవస్థ. ఇప్పుడు మనం ఏ అవస్థలో ఉన్నాం? ఎన్ని అవస్థలు మొత్తం? ఎన్ని అవస్థలు ఏమిటండి? లెక్క పెట్టడానికే వీళ్ళేనన్ని ఉన్నాయండి అవస్థలు అంటాం. అది కాదు, మనకున్నది 3 అవస్థలు: జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ. జాగ్రత్త అవస్థ అంటే మెలుక్కుని ఉండే అవస్థ. అవస్థ అంటే ఏమిటి? ఒక స్థితి. ఇప్పుడు మెలకువతో ఉన్నాం మనం. రాత్రికి పడుకున్నప్పుడు కలలు వస్తాయి. కలలు రావడం స్వప్న అవస్థ అంటాం. స్వప్నం కాకుండా, జాగ్రత్త కాకుండా స్వప్నం లేని నిద్ర ఒకటి ఉన్నది, అది సుషుప్తి అవస్థ, గాఢ నిద్ర అవస్థ. ఈ 3 అవస్థలు ప్రతి మనిషి ప్రతిరోజు అనుభవిస్తూనే ఉన్నాడు కదా. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నాం. రాత్రికి ఏం కళ వస్తుందో ముందుగా మనకు తెలియదు. మంచి కళలు రావచ్చు, చెడు కళలు రావచ్చు. స్వప్న అవస్థ. అదైన తర్వాత కళలు వస్తూనే ఉంటే ఇంకేం నిద్రపోతామండి. అందుకని కళలు ఆగిపోతాయి కొంచెంసేపు అయిన తర్వాత. 1.5 minute కూడా రాదు ఒక కళ, అంతకంటే తక్కువే. దానికి మనకు ఎంతోసేపు వచ్చినట్టుగా అనిపిస్తుంది. తర్వాత ఏం చేస్తాం? గాఢ నిద్రలోకి జారిపోతాం, ఏమీ తెలియదు. ఈ స్థూల శరీరం ఎప్పుడు తెలుస్తున్నదండి మనకు? జాగ్రత్త అవస్థలో తెలుస్తుంది. అందుకనే దోమలు కుడుతున్నాయని చెప్పి తెలుస్తుంది, కాళ్ళు ఆడుతూ ఉంటాయి. అదే నిద్రలో ఉన్నారనుకోండి, దోమలు కుట్టినా తెలియదు కదా. కాబట్టి ఇప్పుడు మీరు జాగ్రత్త అవస్థలో ఉన్నారని అర్థం. జాగ్రత్త అవస్థలో ఉంటే స్థూల శరీరం బాగా తెలుస్తుంది అని అర్థం. నిద్రలో ఉన్నవాడికి, స్వప్నంలో ఉన్నవాడికి ఈ స్థూల శరీరం తెలియదు. కనుక అవస్థ జాగరః తస్య, జాగరస్తస్య అవస్థ. ఈ స్థూల దేహం యొక్క అవస్థ ఏమిటి అంటే జాగ్రత్త అవస్థ. స్థూల అర్థాను అనుభవ యతః. యతః అంటే ఎవరి ద్వారా అయితే, ఏ శరీరం ద్వారా అయితే, యతః అంటే ఏ శరీరం ద్వారా అయితే స్థూల అర్థాన్ అంటే స్థూలమైనటువంటి, కంటికి కనపడుతున్నటువంటి అర్థం అంటే వస్తువులు, ఆ వస్తువుల్ని అనుభవ అన్నారు. అనుభవించడం, ఎక్స్పీరియన్సింగ్ అనమాట. ఆ వస్తువుల్ని అనుభవం పొందడం. ఇప్పుడు పుస్తకం ఉంది కదా, ఇది స్థూల వస్తువు, కంటికి కనపడుతోంది కదా, మన చేతిలోనే ఉంది కదా. ఈ పుస్తకం నాకు తెలుసు అంటున్నాం, ఇది అనుభవం. ఎవరికి తెలుసు? ఈ శరీరానికి. నిద్రలో ఉంటే తెలుస్తుందా ఈ పుస్తకం? కళలో ఉంటే తెలుస్తుందా? తెలియదు కదా. భోగ అనుభవతః. యతః అంటే ఏ శరీరం వల్లనైతే స్థూల వస్తువుల్ని నువ్వు అనుభవిస్తావో అది స్థూల శరీరం అన్నారు. ఏ శరీరం అయితే పంచీకృతమైనటువంటి పంచభూతాల చేత తయారు చేయబడిందో అది స్థూల శరీరం. కనుక ఇది పూర్వకర్మ వల్ల తయారైనది. భోగాన్ని అనుభవించడానికి, సుఖదుఖాలు అనుభవించడానికి ఒక చోటు. ఎవరు అనుభవిస్తున్నారు? జీవుడు. జీవాత్మకి ఇది ఒక చోటు లాంటిది. ఆఫీస్ అన్నమాట. ఆఫీసు బిల్డింగ్ ఉందనుకోండి, ఒక కార్యాలయం. ఆ కార్యాలయంలో ఎంతోమంది పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఇది కంటికి కనపడే కార్యాలయం, ఒక ఆఫీస్ లాంటిది. ఇందులో ఎవరెవరు పనిచేస్తుంటారు అని చెప్పి సూక్ష్మ శరీరం గురించి చెప్పబోతున్నారు తర్వాత 98వ శ్లోకంలో. వాగాది పంచ శ్రవణాది పంచ ప్రాణాది పంచ భ్రముఖాని పంచ బుద్ధ్యాద్య విద్యా చ కామకర్మణి బుద్ధ్యాద్య విద్యాపి చ కామకర్మణి పుర్యష్టకం సూక్ష్మ శరీరమాహుః. సూక్ష్మ శరీరం అంటే
వాగాది పంచ, వాక్ ఆది అంటే వాక్ పాణి పాద పాయు ఉపస్థ అన్నారు. వాక్ అంటే మాట్లాడడం, పాద అంటే నడిచేటటువంటి కాళ్ళు, వాక్ పాణి అంటే చేతులు, పాద అంటే పాదములు, వాక్ పాణి పాద, పాయు అంటే విసర్జనం, ఉపస్థ అంటే జననేంద్రియం. ఈ 5 కలిపి కర్మేంద్రియాలు. వాక్ ఆది పంచ. వాక్ అంటే ఒక్కటి చెప్పారు, మిగతావన్నీ మీరు అప్లై చేసుకోవాలి. తత్వబోధ చదివి ఉంటారని చెప్పి అనుకుంటున్నారు శంకరాచార్యుల వారు. కర్మేంద్రియాలు 5 కర్మేంద్రియాలు. తర్వాత శ్రవణాది పంచ, శ్రోత్రం చక్షు స్పర్శన రసన ఘ్రాణ 5 జ్ఞానేంద్రియాలు. కర్మ చేసే ఇంద్రియాలు 5 అండి. జ్ఞానం పొందేటటువంటి ఇంద్రియాలు 5. ఏ ఇంద్రియాల ద్వారా అయితే మనం జ్ఞానం పొందుతామో, చెవులు ఏం చేస్తాయి? శబ్దాన్ని తెలుసుకుంటాయి, శబ్ద జ్ఞానాన్ని పొందుతాం. కళ్ళు ఏం చేస్తాయి? రూప జ్ఞానాన్ని పొందుతాయి. శ్రోత్రం చక్షు, స్పర్శ ఇంద్రియం ఏం చేస్తుంది? స్పర్శని తెలుసుకుంటుంది. శ్రోత్రం చక్షు స్పర్శనం ఘ్రాణం అన్నారు. ముక్కు ఏం చేస్తుంది? ఘ్రాణ ఇంద్రియం వాసనను తెలుసుకుంటుంది. తర్వాత రసనేంద్రియం రుచి తెలుసుకునేటటువంటిది. ఇదన్నీ తెలుసుకోవడం కాబట్టి జ్ఞానం, జ్ఞాన ఇంద్రియం అని పేరు. కనుక శ్రోత్ర అనేటువంటి ముందు చెప్పి శ్రవణం అంటారు. శ్రోత్ర ఇంద్రియం ఏం చేస్తుంది? ఇప్పుడు మీ చెవులు ఏం చేస్తున్నాయి? శ్రవణం చేస్తున్నాయి. ఏం శ్రవణం చేస్తున్నాయి? వివేక చూడామణి శ్రవణం చేస్తున్నాయి. అంటే అది కూడా సందేహమా? వివేక చూడామణిని శ్రవణం చేస్తున్నాయి. సో ఆ చెవులు మిగతా 4 కలిపి శ్రవణాది పంచ. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు అయిపోయినాయి. 2 తర్వాత ప్రాణాది పంచ 3. అన్ని పంచ పంచ 5 అన్ని ప్రాణాలు. 5 ప్రాణాలు ఏమండి? ఒక ప్రాణమే కదా మనకు ఉన్నదండి. 5 ప్రాణాలు ఎక్కడున్నాయండి అంటే 5 ప్రాణాలు ఉన్నాయి నాయన. ముఖ్య ప్రాణం, శ్వాసకోశంలో పనిచేసే ప్రాణం ముఖ్య ప్రాణం. రెండవ ప్రాణం ఏమిటి అంటే సమాన ప్రాణం, అపాన ప్రాణం, విసర్జన చేసేటటువంటి ప్రాణం అపాన ప్రాణం. తర్వాత సమాన ప్రాణం, ఆహారాన్ని జీర్ణింపజేసుకునేటటువంటి ప్రాణం సమాన ప్రాణం. ముఖ్య ప్రాణ, అపాన, సమాన. వ్యాన ప్రాణం శరీరమంతా రక్త ప్రసరణ జరగడానికి ఉపయోగపడేటటువంటి ప్రాణం ముఖ్య అదట్ ప్రాణం, వ్యాన ప్రాణం. తర్వాత ఏం ప్రాణం? ఉదాన ప్రాణం. ఉదాన ప్రాణం వల్ల వెక్కిళ్ళు రావడం, వామిటింగ్ అంటారు చూసారా, వాంతులు అవ్వడం, ఇవన్నీ కూడా ఉదాన ప్రాణం అన్నారు. చనిపోయేటప్పుడు మనిషికి ఉదాన ప్రాణం యాక్టివేట్ అవుతుంది. కాబట్టి 5 ప్రాణాలు ఉన్నాయి మనలో. ప్రాణాది పంచ. తర్వాత అభ్రముఖాని పంచ అన్నారు. ఈ యొక్క పంచభూతాలు సూక్ష్మ శరీరంలో కూడా ఉన్నాయి. అప్ అంటే ఆకాశం. ఆకాశానికి అప్ అని ఎందుకు పేరంటే ఇంగ్లీష్ అప్పు కాదు. ఆకాశంలో మేఘాలు ఉంటాయి, మేఘంలో నీరుంటుంది, నీటిని ధరిస్తుంది కాబట్టి దానికి అప్ అని పేరు. అందుకని ఇంగ్లీష్లో అప్ అని అన్నారు. చూసారా, ఇంగ్లీష్లో అప్ అని ఎందుకు వచ్చిందంటే ఆకాశంలో మేఘాలు ఉంటాయి, మేఘాల్లో నీరు ఉంటుంది, నీరుంది కాబట్టి దాన్ని అప్ అన్నారు. ఆకాశం మొదలైనటువంటి అన్నారు. ఆకాశం, వాయు, అగ్ని, ఈ 5 ఇంద్రియాలు ఉన్నటువంటి. ఎటువంటి ఇంద్రియాలు? అక్కడ పంచీకరణం, ఇక్కడ పంచీకృతం కానటువంటివి సూక్ష్మ శరీరంలో ఉన్నాయి. అందుకనే సూక్ష్మం, కంటికి కనపడవు. ఇవి 5. తర్వాత బుద్ధ్యాది, బుద్ధి ఆది. సూక్ష్మ శరీరంలో ఇంకొకటి ఏమిటి? మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం, అంతఃకరణం.
ఇంటర్నల్ ప్యాకేజ్ అండి ఇది. మనకు అవుటర్ ప్యాకేజీ తెలుసు, ఇంటర్నల్ ఏముందో తెలియదు. ఇంటర్నల్ ప్యాకేజ్ అంటే మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం 3 కలిపి అంతఃకరణాన్ని. పంచ జ్ఞానేంద్రియాణి, పంచ కర్మేంద్రియాణి, పంచ ప్రాణాదయ, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం. ఈ 4 కలిపి బుద్ధ్యాది అన్నారు. మనస్సు, చిత్త, అహంకారం చెప్పలేదు. ఆది పదార్థం మనం రాసుకోవాలి అక్కడ. బుద్ధి మాత్రమే చెప్పారు. నీకు బుద్ధి కనుక ఉంటే మిగతా 3ని జోడు చేసుకో అంటున్నారు. బుద్ధి ఆది అన్నారు. తర్వాత 6వది అవిద్య. అవిద్య అంటే ప్రకృతి అని అర్థం. అజ్ఞానం, అధ్యాసం. అధ్యాసం, అజ్ఞానం, ప్రకృతి. తర్వాత 7 కామ, కోరిక, ఆశ, కామ. కర్మణి అంటే కర్మ, పని చేయడం. ఇప్పుడు మొత్తం ఎన్నైనాయండి? వాగాది పంచ కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, పంచ ప్రాణాలు, పంచ అపంచీకృత పంచభూతాలు, బుద్ధి, అహంకార, చిత్తం, మనస్సు 5వది అవిద్య, కామ, కర్మ. 8 అయినయ్యా. ఇది 8 సిటీస్ అండి. పురి అష్టకం అంటున్నారు. పురి అంటే నగరం, పట్టణం. 8 పట్టణాలు ఉన్నాయండి లోపల. 8 పట్టణాలు. ఇక్కడ ఎక్కడెక్కడో పట్టణాలు చూడటానికి పోతాడు కానీ ఈ పట్టణాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడు మనిషి. ఆ పట్టణం చూసి వచ్చాను, ఇది చూసి వచ్చాను, అది చూసి వచ్చాను అంటుంటాడు. ఇక్కడ 8 పట్టణాలు ఇచ్చాడు భగవంతుడు. ఒక్క రోజన్నా ఆలోచించావా అన్నాడు. పురి అష్టకం. పురి అంటే నగరం. ఎన్ని నగరాలు? 8 నగరాలు ఉన్నాయి. ఎక్కడున్నాయి? సూక్ష్మ శరీరంలో. సూక్ష్మం అంటే కంటికి కనపడదు. అంటే కంటికి కనపడని 8 నగరాలు ఉన్నాయి లోపల. కంటికి కనపడనటువంటి 8 నగరాలు. పురి అష్టకం. శరీరం, సూక్ష్మ శరీరం ఆహుహు. ఈ 8 పురాలని సూక్ష్మ శరీరం అంటారు. అయిపోయింది ఒక్క శ్లోకంలో. సూక్ష్మ శరీరం అంటే ఏమిటి అన్నారు. తర్వాత ఈ సూక్ష్మ శరీరం ఏం చేస్తుందండి అన్నాడు. ఏం చేస్తుందో చేసేదంతా ఇదే ఎక్కువగా. పాప స్థూల శరీరం ఏమీ లేదు, ఇదే సూక్ష్మ శరీరమే అన్ని సమస్యలకి కారణం. అది చెప్తున్నారు 99వ శ్లోకంలో. ఇప్పుడు సూక్ష్మ శరీరం అంటే అర్థమైందా? ఎక్కడ ఉంటుందండి సూక్ష్మ శరీరం? ఈ ఆఫీసులో ఉంటుంది. స్థూల శరీరంలో ఉంటుంది సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరంలో ఎగైన్ 8 పట్టణాలు. స్థూల శరీరంలో భారతదేశంలో స్టేట్స్ ఉన్నాయి కదా, ప్రాంతాలు ఉన్నాయి కదా. ప్రాంతాలన్నీ ఎక్కడున్నాయండి? భారతదేశంలో ఉన్నాయి. భారతదేశం ఎక్కడుంది? భారతదేశం సూక్ష్మ శరీరం ఎక్కడుందో భారతదేశం అక్కడే ఉంది కదా. కాబట్టి స్థూల శరీరంలో సూక్ష్మ శరీరం ఉంది. ఎక్కడైతే సూక్ష్మ శరీరం 8 పురాలు ఉన్నాయో ఇవి ఉండడానికి ఏదైతే కారణమో అదే సూక్ష్మ శరీరం, స్థూల శరీరం. స్థూల శరీరంలో సూక్ష్మ శరీరం ఉంది. ఎన్ని సూక్ష్మ శరీరాలు ఉన్నాయి? ఒకటే సూక్ష్మ శరీరం. ఒకటే సూక్ష్మ శరీరంలో భాగాలన్నమాట, డిస్ట్రిక్ట్స్ మాదిరి. అన్ని తాలూకాలు కలిపితే స్టేట్ అవుతుంది కదా. అదేవిధంగా పురాలన్నీ కలిపితే సూక్ష్మ శరీరం అవుతుంది. ఇవన్నీ తెలియకుండానే హాయిగా నిద్రపోతున్నాం, అన్నం తింటున్నాం కదండి. ఎందుకండి ఈ బాధ? ఇప్పుడు ఆ సూక్ష్మ శరీరమే చూస్తున్నది కళ్ళతో. మనస్సు అనేటువంటిది కళ్ళ ద్వారా చూస్తున్నది అన్నారు. మనస్సు అనేటువంటిది చెవి ద్వారా వింటున్నది. సూక్ష్మ శరీరం స్థూల శరీరం ద్వారా పనిచేస్తున్నది. అర్థమైందా? మనస్సు ప్రతి క్షణం పనిచేస్తున్నది. సూక్ష్మ శరీరం స్థూల శరీరం ద్వారా ఏం చేస్తుంది? ఈ శరీరం 99వ శ్లోకం 66వ పేజీ కనపడిందా? చదవచ్చా? ఇదం శరీరం శృణు సూక్ష్మ సంగీతం
లింగత్వపంచీకృతభూతసంభవం సవాసనం కర్మఫలానుభావకం స్వాజ్ఞానతో నాదిరుపాధిరాత్మనః. వెరీ ఇంట్రెస్టింగ్. ఈ సూక్ష్మ శరీరం ఆ ప్రింటింగ్ సరిగా లేదు. రెండో లైన్లో లింగం త్వపంచి అని ఉంది. ఎలా విభజించాలి? అది తకార సరిగ్గా ప్రింట్ కాలేదు. లింగం తు అపంచి లింగత్వ పంచి. లింగం తు అపంచి లింగత్వ పంచి. ఇదం శరీరం, ఈ సూక్ష్మ శరీరం సూక్ష్మ సంగీతం. దీనికి సూక్ష్మమని పేరు. సంగీతం అంటే చెప్పబడుతున్నది, పేరు పెట్టబడినది, సూక్ష్మమని పేరు. దీని గురించి చెప్తాను. సూక్ష్మ శరీర సంగీతం ఇదం. ఈ సూక్ష్మ శరీరాన్ని గురించి శృణు, నువ్వు వినవలసినది. నేను ఎక్కడికి పోనివను, నువ్వు వినవలసినది. అంటే కమాండ్ అనమాట. లోట్ అంటారు దాన్ని. మే యూ లిజన్. శృణు అంటే కమాండ్, విధి. నువ్వు వినవలసినది, తప్పకుండా వినవలసినది అని అర్థం. శృణు ఏమిటది? లింగం తు అపంచీకృత భూత సంభవం. ఈ సూక్ష్మ శరీరం లింగం అంటే ఏమిటి? ఇండికేటర్ అని అర్థం, గుర్తు అని అర్థం. జంతువుల అడుగులు చూసి ఇది పులి వెళ్ళిన తోవని తెలిసిపోతుంది వాళ్ళకి. జంతువుల పాదం గుర్తులు. ఇది పులి వెళ్ళింది రాత్రి, ఇక్కడ ఇంటి నుంచి పులి వెళ్ళిందని తెలుస్తుంది. ఎట్లా తెలుసయ్యా నీకు? పులి చూడలేదు కదా అంటే, ఆ పాదం అడుగులు చూడండి అంటాడు. అదే ఏనుగు వెళితే ఏనుగని తెలుస్తుంది. అది లింగం అంటే. ఏ లింగం ద్వారా అయితే మనం ఆ వస్తువును తెలుసుకుంటామో అది లింగం అన్నారు. లింగ్యతే అనేన ఇది లింగం. లింగ్యతే అంటే జ్ఞాయతే. లింగ్యతే జ్ఞాయతే అనేన ఇది లింగం. ఇప్పుడు పొగొస్తుంది అనగానే ఏమన్నారు? నిప్పు ఉండాలి అని తెలుస్తుంది కదా. ఇప్పుడు పొగకి, నిప్పుకి లింగం ఏమిటి? పొగ. పొగ వాసన రాగానే అక్కడ ఏదో నిప్పు ఉండుంటుందండి అన్నారు కదా. పొగ వాసన వస్తున్నది కదా, నిప్పు ఎక్కడో, నిప్పు రాజేస్తున్నారు ఎవరో అనుకుంటాం. నిప్పు చూడలేదు కదా నువ్వు అంటే, పొగ వస్తుంది కదండి అన్నారు. పొగ వస్తే నిప్పు ఉందని ఎట్లా తెలుస్తుంది? అవునండి, ఎప్పుడెప్పుడు పొగ వస్తుందో అక్కడక్కడల్లా నిప్పు ఉంటుంది అని అర్థం. అంటే కంటికి కనపడకపోవచ్చు, అక్కడెక్కడో పక్కన ఎండుటాకులు. ఇప్పుడు అన్ని రాకులు రాలుతున్న కాలం కదా, ఎండుటాకులు అని చెప్పి కుప్ప చేసి మంట పెడతారు. అవి మనకు వచ్చి సాయంత్రం పూట పెడితే దోమలు రాకుండా ఉంటాయని చెప్పి పెడతారు. వాళ్ళకేం తెలిసి మన క్లాస్ జరుగుతుందని. ఓకే, అది లింగం అంటారు. అంటే ఆ యొక్క పొగ వలన అగ్నిని తెలుసుకుంటున్నారు కాబట్టి, అగ్ని ఉన్నదని చెప్పి తెలుసుకుంటున్నారు కాబట్టి లింగ్యతే జ్ఞాయతే అనేనైతి లింగం. అదేవిధంగా సూక్ష్మ శరీరం కూడా లింగం, లింగ శరీరం అని పేరు దీనికి. లింగంతో ఈ సూక్ష్మ శరీరం, ఈ సూక్ష్మ శరీరానికి లింగ శరీరం అని పేరు. ఇది కూడా ఒక గుర్తు లాంటిది అన్నారు. ఈ సూక్ష్మ శరీరం వల్లనే మనం తెలుసుకోగలుగుతాం. ఏది తెలుసుకున్నా కూడా సూక్ష్మ శరీరం ద్వారానే తెలుసుకుంటాం. ఆత్మని తెలుసుకునేది కూడా ఈ సూక్ష్మ శరీరం ద్వారానే తెలుసుకుంటాం కనుక ఇది లింగ శరీరం అన్నారు. అందుకని శివలింగం అని పేరు. శివలింగం ద్వారా శివుణ్ణి తెలుసుకుంటాం. శివలింగం చూడంగానే ఎవరు గుర్తొస్తారు? శివుడు గుర్తుకొస్తాడు. అది లింగం అంటే ఇక్కడ. అందుకని రామాయణంలో చెప్తారు, వాలి భార్య తారా చెప్పిందిట, ఒకసారి సుగ్రీవుడు వచ్చి వాలితో యుద్ధం చేయడానికి వచ్చి ఓడిపోయినాడు. బాగా దెబ్బలు తిని పారిపోయినాడు వాలి.
సుగ్రీవుడు. ఎందుకంటే వాలి చాలా శక్తి గలవాడు. ఆయన ఎవరితో యుద్ధం చేస్తే ఆ ఎదుటివాడి శక్తి కూడా వాలికి వచ్చేస్తుంది. అట్లాంటి వరం ఉంది ఆయన దగ్గర. అందుకని ఎప్పుడెప్పుడు సుగ్రీవుడు వాలి ముందుకు వెళితే సుగ్రీవుడు ఉన్న శక్తి కూడా వాలికి వెళ్ళిపోతుంది. అందుకని ఓడిపోతుండేవాడు ఎప్పుడు కూడా. ఓడిపోయి కూడా నెక్స్ట్ డే మళ్ళీ యుద్ధానికి వచ్చాడు సుగ్రీవుడు. వస్తే అప్పుడు తార చెప్తుంది, నిన్న ఓడిపోయినాడు కదా, మీ దగ్గర దెబ్బలు తిని రక్తం కారుకుంటూ పరిగెత్తిపోయిన వాడు మళ్ళీ ఇవాళ ఎట్లా వచ్చాడండి యుద్ధానికి, మీరు యుద్ధానికి వెళ్ళవాకండి ఈరోజు అని చెప్తుంది వాలికి. వాలి భార్య తార చెప్తుంది, యుద్ధానికి వెళ్ళొద్దు మీరు, నిన్న దెబ్బలు తిని గాయపడినటువంటి సుగ్రీవుడు మళ్ళీ ఇవాళ వస్తున్నాడంటే నాకేదో అనుమానం ఉంది. రాముల వారు ఆ సుగ్రీవుడి వెనక ఉండి ఉండాలి, లేకపోతే సుగ్రీవుడు రాడు. అది లింగం. లేకపోతే నిన్న ఓడిపోయిన వాడు కనీసం కొన్ని సంవత్సరాలన్నా కావాలి కదా, లేకపోతే ఎట్లా వస్తాడు? సుగ్రీవుడు వస్తున్నాడు అంటే ఈరోజు యుద్ధానికి ఖచ్చితంగా రాముల వారు సుగ్రీవుడి వెనక ఉండి ఉండాలి. ఇది లింగం. ఒక విషయం ద్వారా ఇంకొక విషయాన్ని తెలుసుకోవడం. ఇప్పుడు ఈ లింగ శరీరం ద్వారా ఏం తెలుసుకుంటామో తర్వాత చూద్దాం. దీనికి లింగ శరీరం అని పేరు. ఓకే, లింగంతు ఎటువంటి లింగ శరీరం? స్థూల శరీరం వచ్చి పంచీకృతం, ఇది అపంచీకృతం, అన్గ్రాసిఫైడ్. ఆ పంచభూతాలు వాటి వాటి స్థానంలో ఉన్నాయి. ఎవరు షేర్ మార్కెట్లోకి వెళ్ళలేదు, షేర్ చేసుకోలేదు ఎవరు కూడా. వాటి వాటి లక్షణాలు వాటికే ఉన్నాయి. అందుకని ఎవరు తెలుసుకోలేరు, సూక్ష్మ శరీరాన్ని ఎవరు చూడలేరు. చూసారా? సవాసనం. సవాసనం అంటే వాసన సహితంగా పుట్టినటువంటిది. పూర్వజన్మ జన్మ జన్మ జన్మల వాసనలు ఉన్నాయి కదా, ఆ యొక్క వాసనలు ఉంటాయి మనుషుల సంస్కారాలు. ఆ సంస్కారాల ద్వారా పుట్టినటువంటిది సూక్ష్మ శరీరం. వాడే జీవుడు. సంస్కారం వల్ల పుట్టినటువంటిది సవాసనం. కర్మ ఫలానుభావకం. కర్మఫలాన్ని అనుభవించేటటువంటి జీవుడు లోపల. ఈ లింగ శరీరం సంస్కారం వల్ల పుట్టినటువంటిది. ఆ సంస్కారాలకు అనుగుణంగా ఆ కర్మఫల అనుసారంగా ఇది అనుభవిస్తూ ఉంటుంది ఈ శరీరంలో ఉండి. వ్యాధి జర మరణాలను సుఖ దుఃఖాలని అనుభవిస్తూ ఉంటుంది. ద్వా సుపర్ణ సయుజా సఖాయ ముండకోపనిషత్. ఒక పక్షి ఏమి తినకుండా కూర్చుంది చెట్టు మీద, ఇంకొక పక్షి తింటూ సుఖ దుఃఖాన్ని అనుభవిస్తున్నది. తీపి పండ్లని చేదు పండ్లని తింటూ ఉన్నది అన్నారు. అది ఎవరు? ఈ జీవుడు ఈ శరీరంలో ఉండి అనుభవిస్తున్నాడు. కర్మ ఫలానుభావకం. స్వ అజ్ఞానత. ఎందుకు అనుభవిస్తున్నాడు? అజ్ఞానం వల్ల అన్నారు. అజ్ఞానం వల్ల. ఏ సుఖ దుఃఖం అంటే అజ్ఞానం కారణం. ఈ అజ్ఞానం ఎటువంటిది? ఈ సూక్ష్మ శరీరం ఎటువంటిది అంటే దీనికి పుట్టుకుందా అంటే అనాది అన్నారు. అది ఎప్పుడూ ఉన్నది. ఆ జీవుడు ఎప్పుడూ ఉన్నాడు, అనాది. ఉపాధి ఆత్మనః. ఈ జీవుడికి ఉపాధి ఒక మీడియం అన్నమాట. జీవాత్మకి ఈ సూక్ష్మ శరీరం అనేటువంటిది మీడియం అన్నారు. సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించడానికి మనస్సునిచ్చాడు భగవంతుడు. ఎందుకంటే నువ్వు బాగా సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించాలి కదా, మనసును వెచ్చుకో అన్నాడు. మనసును ఉంచుకో. ఆ మనస్సు మూలంగా సుఖ దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు మనిషి. అనాది. ఇది ఎప్పుడు శాశ్వతంగా ఉంటూనే ఉన్నది. కాబట్టి ఇది ఒక భోగ ఆయతనం. ఇది భోగ సాధనం, అది భోగ ఆయతనం. ఈ రెండు కలిసి ఏం చేస్తున్నాయి? మనల్ని ముంచుతున్నాయి, ముంచుతూ పైకి తీస్తున్నాయి అన్నమాట. ముడుగుతూ తేలుతూ ముడుగుతూ తేలుతూ ఉన్నాం. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం. స్వాజ్ఞానతో అనాది ఉపాధి ఆత్మనః అంటే జీవునికి అని అర్థం. ఈ జీవుడికి. తర్వాత శ్లోకం 100వ శ్లోకం. స్వప్నో భవత్యస్య ఇక్కడ ఒక కరెక్షన్ ఉంది. ఫస్ట్ లైన్లో విభక్తి అని వేసుకోండి. విష కాదు, విభక్త్యవస్థ.
స్వప్నో భవత్యస్య విభక్త్యవస్థా స్వమాత్ర శేషేణ విభాతి యత్ర స్వప్నే తు బుద్ధి స్వయమేవ జాగ్రత్ కాలీన నానావిధ వాసనాభిః కర్త్రాధిభావం ప్రతిపద్య రాజతే యత్రం స్వయం భాతి హ్యహం పరాత్మా స్వప్నః భవతి తస్య విభక్తి అవస్థ. ఈ యొక్క సూక్ష్మ శరీరానికి స్వప్నం వస్తుంది అన్నారు. ఏమండి సూక్ష్మ శరీరాన్ని ఎలా తెలుసుకోవాలండి అంటే, నీకు కలలో పనిచేసేది స్థూల శరీరం కాదు నాయన. కలలో నేనున్నాను అనుకుంటున్నావు, చూసావు. కల వచ్చిందండి నాకు రాత్రి. కలలో నేను ఊరికి వెళ్ళానండి, ట్రైన్లో వెళ్ళానండి, ఫ్లైట్లో వెళ్ళానండి. ఫ్లైట్ ఉందా అక్కడ? లేదు. ట్రైన్ ఉందా అక్కడ? లేదు. శరీరం ఉందా? నేను వెళ్ళాను కదండి అన్నాడు. అదే నాయన సూక్ష్మ శరీరం అంటే అన్నాడు. ఈ స్థూల శరీరంతో పని లేకుండానే ఆ సూక్ష్మ శరీరం కలలో తన పని తాను చేసుకుంటూ ఉంటుంది అన్నాడు. అంటే కళకి, మనకు కళకి డెఫినేషన్ ఏం చెప్పారు తత్వబోధలో? జాగ్రత్త అవస్థాయాం యదృష్టం యశ్రుతం తజ్జనిత వాసనయ నిద్రా సమయే యత్ అనుభూయతే తత్ స్వప్న అవస్థ అన్నారు. స్వప్నవస్థ అంటే ఏం చెప్పాం? ఏదైతే జాగ్రత్త అవస్థలో చూస్తావో వింటావో అదే నిద్రా సమయంలో బయటికి వస్తుందన్నమాట. నిద్రా సమయే తజ్జనిత వాసనయా అన్నారు. బయటికి రాగానే అవుతుంది, స్వప్న ప్రపంచం కనపడుతుంది. అది స్వప్న ప్రపంచం. ఎవరికి కనపడుతుంది? సూక్ష్మ శరీరానికి. ఈ స్థూల శరీరం ఎట్లా ఉంది? నిద్రపోతుంది, ఏం తెలీదు, పడింది అమైన స్థూల శరీరం. వేరే శరీరం, పట్టు చీరలేమిటి, కళ్యాణం ఏమిటి, అక్కడ జరగనిదే ఉంటుంది, అన్నీ జరుగుతాయి. ఏవేవైతే చూస్తామో అవన్నీ కళ్ళలో కనపడతాయి అన్నారు. అవన్నీ ఎవరు అనుభవిస్తున్నారు? సూక్ష్మ శరీరం. కాబట్టి ఇప్పుడు సూక్ష్మ శరీరం ఉందా లేదా అంటే ఎవరికైనా ఏం చెప్తారు? కళలు వస్తున్నాయి కదండి, ఉండాలి అని చెప్పాలి. తర్వాత చూస్తాం మిగతా. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.